హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. రత్నం బాబాయ్ని చాలా తక్కువ అంచనా వేసాం. రత్నం బాబాయ్ అంటే ఎవరు అనుకుంటున్నారా? ఎస్, హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఆయన గురించి మనందరికీ తెలుసు. ముఖ్యంగా తెలుగు తమిళ భాషల్లోనే కాదు, అనేక భారతీయ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చినటువంటి 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్. ఆయన ఒక సినిమాని తీస్తున్నారు అంటే ఆ సినిమాని ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాంటి విజన్ ఉన్నటువంటి ఒక ప్రొడ్యూసర్గా మనం చూడొచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ గారితో పాన్ ఇండియా సినిమా తీస్తుంటే ఇంకా ఆ అంచనాలు ఎలా ఉంటాయో మనం ఊహించిన అవసరం లేదు. ముఖ్యంగా దాదాపు 5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడో అనౌన్స్ చేసినటువంటి ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నుంచి రాబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా. ఇక్కడికే ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కొంచెం ప్రమోషన్స్లో తక్కువైనాయి అని చెప్పి చాలామంది తక్కువగా అనుకున్నారు ఏం రత్నం గారిని. ఒక్కసారిగా సోషల్ మీడియాలోనే కాదు, మీడియాలో కూడా ఏం రత్నం గారు విజృంభించేస్తున్నారు. ఎటు చూసినా సరే హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి ప్రమోషన్సే. ఆఖరికి బయట ఇటు సోషల్ మీడియాలో ఏ రేంజ్లో ఆయన ప్రచారం చేస్తున్నారంటే సినిమాని ఓ రేంజ్లోకి తీసుకెళ్ళిపోయారు. ఒక్క ట్రైలర్తోనే మొరిగిన ప్రతి కుక్కకి సమాధానం ఇచ్చినటువంటి ఏఎం రత్నం గారు ఇప్పుడు దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా చాలా భారీ ఎత్తునే చేస్తున్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు అఫీషియల్గా ఒక్క ఈవెంట్లో కూడా పాల్గొనకపోయినా ఆయన సినిమా రేంజ్ని ఏ స్థాయికి తీసుకువెళ్తారో మనందరికీ తెలుసు. కట్అవుట్ను పెట్టుకుంటేనే ఆయన సినిమా ఓ రేంజ్లోకి వెళ్ళిపోద్ది. అలాంటిది ఆ కట్అవుట్తో ఎక్కడ ప్రతి ఇంటికి చేరేలా, ప్రతి ఇంటికి హరిహర వీరమల్లు ప్రమోషన్ చేరేలా ఏఎం రత్నం గారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఒక రేంజ్లో మీరు వెనకాల చూస్తుండొచ్చు. ఒక్కొక్క ఫోటో, ఒక్కొక్క దాని మీద ఆయన పెట్టేటువంటి ఒక ఎఫెక్ట్ అంతా ఇంత కాదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి హైదరాబాద్లో రేపు శిల్పకళా వేదికలో ఉంటుందని చెప్పి దానికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఇంకా చాలా చేద్దాం అనుకున్నారు, కానీ ఏమీ చేయకుండానే ఇంత భారీ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే ఇంకా నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక పూర్తి స్థాయిలో అంటే కనీసం 50% అయినా సరే ప్రమోషన్స్లో పాల్గొంటే ఇంకా ఊహించండి. ఏపీలో ఒకటి, ఇక్కడ ఒకటి, ఏ తమిళనాడులోనో, ముంబైలోనో, లేదంటే నార్త్ ఇండియాలోనో ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ గారు కనుక డైరెక్ట్గా పాల్గొంటే ఇంకా అసలు ఎవరిని ఆపలేమేమో. అసలు ఆ రేంజ్లో ఉండబోతుంది. ఏమైనా కానీ ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్ నిధి అగర్వాల్ భయంకరమైనటువంటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తుంది. దాంతోపాటు దాంట్లో ఆమె ఇచ్చేటువంటి ఇన్పుట్స్, హరిహర వీరమల్లులో ఆ పవన్ కళ్యాణ్ గారితో చేసినటువంటి సీన్స్ గురించి చెప్తుంటే ఒక్కొక్కటి ఒక్కో విధంగా ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకి ఫ్యాన్స్కి ఒక్కొక్క బండలు పేపర్లు పెట్టుకుని ఇసురుకోవడానికి సిద్ధం కావాలన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా ఇంటర్వెల్లో ఒక అద్భుతమైనటువంటి క్లైమాక్స్ ఉందట, అలాగే ప్రీ క్లైమాక్స్, ఆ తర్వాత ఫైనల్గా క్లైమాక్స్లో ఒక భారీ సీక్వెన్స్ ఉండట. అసలు దాన్ని చూస్తుంటేనే నాకు నార్మల్గా అక్కడ షూటింగ్లో పాల్గొన్న నాకే గూస్ బంప్స్ వచ్చాయని ఆమె చెప్పడం. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఏదేమైనా సరే హరిహర వీరమల్లు ప్రమోషన్స్ని ఒక రేంజ్లో ప్లాన్ చేశారు ఏఎం రత్నం బాబాయ్.